వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంది. అదేమిటంటే పాలక్ ఎగ్ కర్రీ. పాలకూరతోని ఈ విధంగా ఎగ్ కర్రీ చేస్తే తిన్నవాళ్ళు ఎవరైనా సరే మన ఇంట్లో ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా ఇలానే చేయమంటారు. ఇంకా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు, మనకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఇలా ఎవరు వచ్చినా సరే ఇలా చేసి పెట్టండి. ఆ కూర రుచి మరిచిపోరు, అంత బాగుంటుంది. ముందుగా మనం 5 కోడిగుడ్లని ఇలా ఉడకబెట్టి రెడీ చేసి పెట్టుకునేసి, కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు కూడా మనం నీళ్ళల్లో కాస్త కల్లు ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసి కోడిగుడ్లని ఉడకబెట్టుకోవాలి. అప్పుడేమవుద్దంటే చాలా రుచిగా వస్తాయి. కోడిగుడ్లు కూడా లోపల జనతో సహా పచ్చిగా లేకుండా ఉడికే విధంగా మనం ఉడకబెట్టి ఈ విధంగా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకొని, ఇప్పుడు పాలకూరని ఏంటంటే మనం ముందుగానే నీట్గా కడిగి తొడాలు, వేర్లు ఇవన్నీ కట్ చేసి ఇందులో ఏది కూడా గడ్డి పీసు కానీ పాసిపోయింది కానీ ఏది లేకుండా శుభ్రంగా నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసిన వాటిని ఇలా ముదురు కాడలు లేకుండా లేత కాడలు అయితే పర్వాలేదు. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా బాగా కట్ చేసుకోవాలి. ఇలా మనకేందంటే గుజ్జులాగా రావాలి, కీమా టైప్లో. ఈ టైప్లో మనం బాగా కట్ చేసి రెడీ చేసి ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకుందాం. కానీ ఏంటంటే పాలకూరని ఈ విధంగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే మనం కూర చేసేటప్పుడు అవి బాగా మెత్తగా గుజ్జులాగా తయారవుతాయి. అందుకోసం ఓకే. ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 గంటలు నూనె వేసి కాస్త వేడెక్కనిచ్చి ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లు నన్నులో వేసి ఈ విధంగా కలుపుతూ వీటిని కొద్దిగా వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత చిటికెడు సాల్టు, 1 స్పూను కారము, చిటికెడు పసుపు కూడా అందులో వేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి గడ్డని ఇలా తోళ్ళు తీసి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకునేసి వీటితో పాటు మనం బాగా వేగనివ్వాలి. అప్పుడు వెల్లుల్లిలో రసం కూడా ఈ కోడిగుడ్లలోకి వస్తుంది. ఇప్పుడు మనం ఇవి బాగా ఏగటానికి కారం నల్లగా కాకుండా మాడు వాసన రాకుండా ఉండటానికి కొద్దిగా నీళ్లు పోసుకుందాం. ఓకేనా. కొద్దిగా అంటే ఒక 2-3 చెంచాలు మనం ఇప్పుడు కాస్త అలా తిప్పుతూ ఇలా మంచిగా అంటే బాగా రోస్ట్ చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టేద్దాం. అదే స్టవ్ మీద మరొక ఫ్యాన్ పెట్టి అందులో ఒక 2-3 గంటలు నూనె పోసుకుందాం. నేనైతే 3 గంటలు పోసా. ఓకే. వేడెక్కనిచ్చి 1 స్పూన్ జీలకర్ర, ఒక 2-3 పచ్చిమిరపకాయలని చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. వేసాక ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేదాకా మనం ఇలా కలుపుతూ వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 3 ఉల్లిగడ్డల్ని చిన్నగా కట్ చేసి అందులో వేసేసుకునేసి ఆ తర్వాత కాస్త కలుపుతూ దీన్ని మంచి కలర్ వచ్చేదాకా మనం వేగనిద్దాం. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు స్పైసీ తగ్గట్టుగా ఒక 2 స్పూన్లు కారం అలా వేసుకునేసి చిటికెడు పసుపు కూడా వేద్దాం. వేసాక ఇది కూడా మంచి కలర్ వచ్చేదాకా అంటే కారం వాసన పోయేదాకా మనం ఇలా వేగని మంట మీడియం లోలో అడ్జస్ట్ చేసుకుంటూ కారం వాసన పోయేదాకా దీన్ని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఒక 2-3 టమోటాలని ఇలా చిన్నగా కట్ చేసి అందులో వేసుకుందాం. ఓకేనా. వేసాక 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను సాల్ట్ కూడా అందులో వేసుకుందాం. వేసి కాస్త అలా కలుపుకుందాం. మనం వేసిన టమోటాలని బాగా గుజ్జులాగా మారే విధంగా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే మెత్తబడనివ్వాలి. ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక నీట్గా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసేసుకుందాం. ఈ ఆకులన్నీ ఈ మొత్తంగా దీంట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం చేద్దామంటే కిందకి మీదకి ఇలా తిరగేసుకుంటూ దీన్ని మనం బాగా వేగనివ్వాలి. ఇది ఎలా అంటే పాలకూర మన గుజ్జులాగా తయారవ్వాలి. ఆ టైప్లో ఏంటంటే మంచి చిక్కని గ్రేవీతో కూర రుచి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లో ఒక చిన్న కప్పు పెరుగు అలా వేసుకుందాం. వేసుకునేసి ఈ పెరుగును కూడా బాగా కలుపుతూ వెన్నలాగా మారే విధంగా, నెయ్యి టైప్లో వచ్చే విధంగా ఈ విధంగా కలుపుకుంటూ రానివ్వాలి. ఆ తర్వాత చిటికెడు గరం మసాలా, 1 స్పూను కసూరి మేతి వేసి కాస్త ఇలా కలుపుతూ దీన్ని మరికొద్దిసేపు అలా వేగనివ్వాలి. అప్పుడే వీటిలో ఉన్న ఫ్లేవర్ మొత్తం కూరలోకి బాగా వినుకుద్ది. ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాసు మనం నీళ్లు పోసుకుందాం. మరీ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఇది చిక్కటి గ్రేవీతో వస్తుంది, అందు గురించని. ఇప్పుడు మనం ఈ విధంగా నీళ్లు పోసాక కలిపి కాస్త ఇలా ఉడకనిచ్చుకుందాం. ఇలా ఉడికిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లన్నింటినీ దీంట్లో వేసేసుకుందాం.
వేసాక ఇప్పుడు మనం దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. మనం ఈ కోడిగుడ్లని ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మరి కొద్దిసేపు అలా ఉడికించుకుందాం. అప్పుడేమవుద్దంటే ఈ కూరలో ఉన్న సారం మొత్తం కోడిగుడ్డుల్లోకి బాగా ఇనుకుతుంది. ఈ కోడిగుడ్డుల సారం కూరలోకి వస్తుంది, కానీ కూర రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో ఫ్రెష్ అయిన కొత్తిమీరను వేసుకునేసి కాస్త అలా కిందకి మీదకి తిరగేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. కాకపోతే ఏంటంటే ఈ కూర చేయటం చాలా అంటే చాలా ఈజీ అండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. కానీ ఒక్కసారి ఈ విధంగా పాలకూరతోనే ఎగ్గు కలిపి కూర చేస్తే ఇంట్లో తిన్న వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా సేమ్ ఇలాగే చేయమని పట్టుబడతారు. కానీ అంత బాగుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేసి ఒక్కసారి టేస్ట్ చేయండి. రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ వీడియోని ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.